నమస్తే అండి. నేను రజాక్. త్రిషకు షాక్ ఇచ్చినటువంటి విజయ్ ఏం షాక్ ఇచ్చాడు? త్రిష తమిళనాడుకి డిప్యూటీ సీఎం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో అవ్వడానికి ఛాన్సే లేదన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకో చెప్తాను చూడండి. బేసిక్గా ఇప్పుడు అక్కడ విజయ్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడు, పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్. ఈ 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రమే అతను ఉంచుకోవాల్సి ఉంటుంది, రెండో దానికి ఉప ఎన్నిక వస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఆ నియోజకవర్గంలో వేరొక వ్యక్తిని పోటీ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్లేస్లో విజయ్ తండ్రి కావచ్చు, లేదంటే విజయ్ తరపున త్రిషని అక్కడ నిలబెట్టి ఆమెను డిప్యూటీ సీఎం చేస్తారు అని చెప్పేసి అనుకుంటే అక్కడ త్రిషకు షాక్ ఇచ్చినట్టు విజయ్ ఈసారి ఇక్కడ టికెట్ త్రిషకి ఇవ్వట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఎవరికి ఇస్తా ఉన్నాడు? త్రిషకి బదులు ఎవరికి ఇస్తా ఉన్నాడు? త్రిషని మించినటువంటి వ్యక్తి ఇంకెవరంటే అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అట. సో అతను అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, నిజాయితీ పరంగా ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి అట. సో ఆ వ్యక్తిని చూస్ చేసుకుని అక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు విజయ్ చూస్తూ ఉన్నారట. సో ఇదే జరిగితే కనుక ఈ ప్లేస్లో మన ఎవరైతే స్టాలిన్ ఉన్నాడు కదా, స్టాలినే కదా, స్టాలిన్ ఉన్నాడు కదా. సో డిఎంకే అధినేత స్టాలిన్ అపోజిషన్లో పోటీ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో చూడాలి. మొత్తానికి త్రిషకి షాక్ ఇచ్చినటువంటి విజయ్ సోషల్ మీడియాలో మరోసారి వార్త వైరల్ అవుతా ఉంది. నిన్నటి వరకు ఒకప్పుడు 2004లో ఈమె మాట్లాడినటువంటి 10 సంవత్సరాల తర్వాత నేను సీఎం అవుతా అని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం అయ్యేది త్రిష అనుకున్న నేపథ్యంలో కాదు, ఇది వేరే వాళ్ళకి వెళ్ళబోతుందనే టాక్ అయితే ఇప్పుడు నడుస్తాం.